హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చిల్లీ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దీనికి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ ముందర మనకి పన్నీర్ కొనుక్కొని మనం చక్కగా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దీని తర్వాత వీటిల్ని మనం ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, ఒక స్పూన్ మైదా, కొంచెం మిరియం పొడి, సాల్ట్ అన్నీ వేసుకుని మనం దీన్ని ఇలా తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని ఏంటంటే దీనికి కొంచెం వాటర్ పోసి మనం దోసపిండి టైప్గా చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ మిశ్రమంలోనే మనం ఇవి డిప్ చేస్తామన్నమాట. ఇది పన్నీర్ ముక్కలు. ఇంకా ఏంటంటే దీనికి కావాల్సినవి యాజ్ యూజువల్ క్యాప్సికమ్, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ టమాటో సాసు, సోయా సాసు, చిల్లీ సాసు, సెజ్వాన్ సాసు, ఇవన్నీ కూడా మనం కావాలి. మనకి తగినంత ఉప్పు అండ్ చిటికెడు పంచదార. సో లెట్ us స్టార్ట్. ఇప్పుడు మనం ఇది ఇలా తయారు చేసేసుకున్నాం కదా, దీనిలో మనం ఇవి వేసేసుకోవాలి. ఇవి పన్నీర్ ముక్కలు. పన్నీర్ ముక్కల్ని ఇలా డిప్ చేసేసుకుని వీటిల్ని మనం ఆయిల్ వేడి చేసేసుకుని దీనిలో మనం వీటిని వేయించేసుకున్నాం పన్నీర్ ముక్కలు. ఏంటంటే దీన్ని ఇలా చేసుకోవడం వల్ల మనకి అంటుకుపోకుండా నీట్గా ముక్కలన్నీ మనకి బాగా వచ్చేస్తాయి. ఓకే, దీన్ని మళ్ళీ మనం ఇలాగా పక్కన పెట్టి ఉంచుకుందాం. ఇది వేగిన లోపల మనం ఏం చేద్దామంటే ఇంకొక స్టవ్ మీద బాణలు పెట్టేసుకుని మనం ఈ ఉల్లి తరుగు ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇవన్నీ వేయించేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. దీనిలోనే మనం అల్లం వెల్లుల్లి ముక్కలు తరుక్కున్నాం కదా, అది అండ్ పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ అన్నీ కూడా వేసేసుకోవడమే. మనం వేసుకుని చక్కగా దోరగా వేయించుకోవాలి. దీనికి మిరియాల పొడి కూడా కావాలండి. చూసారా, పన్నీర్ మనకి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. చూసారా,
కొద్దిగా మనం పన్నీర్ని ఇంకా స్టవ్ మీదకి మార్చుకుందాము. ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ స్టవ్ పెద్ద స్టవ్ మీద ఇది మార్చేసుకుందాం. వేసవికాలం వచ్చేసిందంలో ఒక పోసేస్తుంది. ఇది ఇంటి ఇలాగ వేగిపోయిందంటే నీట్గా దీనిలో వరుసగా మనం ఈ సాసులన్నీ కూడా వేసేసుకోవడమే. అన్నీ రెడీ చేసుకున్నామంటే వంట ఎంతసేపు అండి, 5 minutesలో అయిపోతుంది. ఇదో ఇటు పక్కన పన్నీర్ కూడా బాగా వేగిపోయింది. సో మనం ఇది కూడా తీసేసుకోవచ్చు. ఇంకా ఇలాగ బౌల్ తీసుకొని ఈ పన్నీర్ని కూడా తీసేద్దాం. పన్నీర్ హెల్త్కి చాలా మంచిది. మంత్లో ఒకసారైనా తింటూ ఉంటే చాలా మంచిది. ఓకే, చూసారా పన్నీర్ మనకి చక్కగా వేగిపోయింది. అది రెడీ అయిపోయింది పన్నీర్. ఇంకా ఇది రెడీ అయిపోయిందంటే ఇది ఉల్లిపాయ కూడా ఇది కూడా ఇంకా వేగిపోయింది. ఓకేనా, మేము మామూలుగా చిల్లీ పన్నీర్ చేసుకోవాలని అనుకున్నాము. సరే నేను వీడియో చేయలేదు కదా అనేసి వీడియో కూడా చేసేద్దాం, అందరూ చూస్తారు. అందులో ఈ మధ్యన వీడియోస్ తీయట్లేదండి, చాలా రోజులు అయిపోయినాయి వీడియోస్ చేసి మధ్యన. సో ఇది కూడా మనకి నీట్గా వేగిపోయింది, చూసారా. సో ఇప్పుడు మనం వరుసగా ఇందులో సాసులన్నీ వేసేసుకుందాం. అన్నీ ఒక్కొక్క చెంచాడు వేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కొంచెం మనం ఇందులో కొంచెం షుగర్ వేసుకుందాం. ఓకే, ఇది కొంచెం నీట్గా అవ్వడం కోసం కొంచెం వాటర్ కలుపుకుందాం. ఇందులో వాటర్ కలుపుకోవడం ఏంటంటే కొంచెం మనకి జ్యూసీగా ఉంటుంది. ఓకే, వాటర్ వేసుకోవడం వలన జ్యూసీగా తయారవుతుంది. చూసారా, కొంచెం సేపు ఇలా ఉడికిన తర్వాత దీనికి ఏంటంటే ఇందాక మనం ఇది కన్సిస్టెన్సీ కోసం ఇది తయారు చేసుకున్నాం కదా, మైదా పిండిను కార్న్ ఫ్లోర్ కలిపినది. ఇది కూడా మనం ఇందులో కొంచెం వేసుకుంటే కొంచెం చిక్కదనం వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అలా చూసారా, ఇది అలా ఆటోమేటిక్గా చిక్కదనం వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ ముక్కలు వేసేసుకోవడమే.
అన్నీ రెడీ చేసుకుంటే మంచి గుమ్మగుమ్మలాడే చిల్లీ పన్నీర్ రెడీ. చిల్లీ పన్నీర్ అవ్వచ్చు, బేబీ కార్న్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇవే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఆ ఐటమ్ ఉందంటే మనం తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. సో మీ పిల్లలకి అది కూడా మీరే తయారు చేసి చక్కగా హెల్దీ ఫుడ్ని అందిస్తారని అనుకుంటున్నాను. నేనైతే అన్నీ ఇంట్లోనే చేసుకుంటానండి, ఎక్కువ ఆర్డర్ చేసుకోను. అందుకని మనం మన చేతులతోటి ఫ్రెష్గా తయారు చేసుకోవడం అన్నది ఉంటుంది. సో అందువలన నేను అన్నీ కూడా నేనే తయారు చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా అలా తయారు చేసుకొని చూసారా? గుమ్మగుమ్మలాడే చిల్లీ పన్నీర్ రెడీ టు ఈట్. ధన్యవాదములు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.